ముందుగా మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ DCCB ప్రెసిడెంట్ మాజీ శాసనసభ్యులు అన్న ఒక నిబద్ధతతో పార్టీ నడిపించిన పెద్దన్నగా, పార్టీ దిక్కుగా ఉన్న, కాంగ్రెస్ పార్టీ దిక్కుగా ఉన్న అన్న ప్రజలకి, అడవాళ్ళ గారికి, ఈరోజు చాలామంది నాయకులు నాతో పాటు నేను కూడా ఏదైతే గతంలో ఎన్నికల్లో 2018లో అన్న వీరన్న బీఆర్ఎస్ పార్టీలో, ఆయన కాంగ్రెస్ పార్టీలో నిలబడి ఆనాటికి 8% అయింది. మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ, ఈనాటి గెలుపు నాదైంది. ఆ రోజుల్లో కూడా నేను అన్నని ప్రాధాయపడ్డాను. అన్న నాతో పాటు మంత్రివర్గులు, చాలా మంత్రులు కూడా ఆ రోజు నీవు భద్రాచలంలో ఒక పట్టున్న వ్యక్తిగా 15 రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలో గెలిచావు, ములుగులో గెలిచావు. చాలా వరకు అభివృద్ధి కావాలంటే నువ్వు రావాలని పట్టుబట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉండి ఆ రోజు రాకపోవటం, అన్న పార్టీకి పట్టుబడుతున్న వ్యక్తిగా ఈరోజు రాష్ట్రంలోనే కేంద్రంలో ఒక మంచి పేరు వ్యక్తిగా, పొందిన వ్యక్తిగా అన్న కూడా అదృష్టం అవ్వాల్సింది. ఈరోజు నేను ఆ స్థానంలో, అన్న ప్రభుత్వం కూడా మంచి స్థానాన్ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం, ఈరోజు ఈ భద్రాచలం డెవలప్మెంట్ కొరకు ఏవైతే అభివృద్ధి కొరకు మేమిద్దరం కలిసి పనిచేస్తున్నామో దానికి తోడు నీటుగా రేపు జరగబోయింది లాస్ట్ ఘట్టం వరకు వచ్చింది. సుమారు డే ఆఫ్టర్ టుమారో దగ్గరకు వచ్చేసింది, మన కాలం ఎల్లుండికి వచ్చేసింది. కేంద్రంలో కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలంటే ఇక్కడి నుంచే, మహబూబాబాద్ నుంచే ఇప్పటికే చాలా వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ భారీ మెజార్టీతో నెగ్గవలసింది. నేను నిన్న హైదరాబాద్ చిన్న హోటల్లో కూర్చుంటే భారీ మెజార్టీతో నెగ్గే సీటే మహబూబాబాద్ అని చెప్పుకుంటున్నాను. నిన్న అంతా నేను హోటల్లో కూర్చుని నన్ను చూడట్లేవు, లెక్కలు వేసుకుంటున్నాను ఎక్కడెక్కడ నెగ్గుతుంది, ఏది నెగ్గుతుంది అని. ఒక 10-11 సీట్లు వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అలానే దేశంలో కేంద్రంలో కూడా వాళ్ళే మాట్లాడుతుంటారు. ఆ పక్కన నేను తెలిసినట్టుగా టీ తాగుతూ కూర్చున్నాను, తర్వాత వాళ్ళే మాట్లాడుతుంది. నేను దేశం అంటే గన్వాండ్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసి మళ్ళీ పలకరించారు వాళ్ళు. అలానే ఈరోజు ఒక విజన్తో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంతో, కేంద్ర ప్రభుత్వం ఆదాయంతో రెండు మనకు సంపద ఉంటే ఈ నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడతాయని ఈరోజు నేను ప్రజలను కోరుకుంటున్నాను. ప్రజలారా గమనించండి, ఏదైతే భద్రాచలం అభివృద్ధి చెందిందంటే ఇంతకుముందే రవిశంకర్ అని మాట్లాడారు, గతంలో ఏ డెవలప్మెంట్ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయింది. అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్లోనే ఈరోజు డెవలప్మెంట్ అయింది. ఈరోజు కూడా మనం కూడా ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఏదైతే ఉమ్మ కూటమితో ఈరోజు ఉభయ కమిషన్తో పాటు టీడీపీ కూడా ఇక్కడ కలిసి వెళ్తుంది. వాళ్ళని కూడా ఈరోజు అభివృద్ధి ఏదైతే బాగుంటుందనే ఆలోచనతో ఈరోజు భద్రాచలం ఈ రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పరిణామం మీకు తెలుసు. ఏవైతే ప్రైవేటీకరణం చేయాలనుకుంటున్నాయో, ఏదైతే మనతత్వంతో ఈరోజు ముందుకెళ్తున్నాయో వాటన్నిటిని ఈరోజు కేంద్రాన్ని గద్దెదిస్తే తప్ప ఇవన్నీ కూడా కంట్రోల్ కావాలన్న ఆలోచనతో ప్రజలు ఖచ్చితంగా జరిగిన ఎన్నికల్లో కూడా కూటమికి చాలా వరకు చూసాయిగా, ఎగ్జిట్ పోల్ చెప్పడానికి లేదు కాబట్టి చూసాయిగా కూటమికే మెజార్టీ చూపెడుతుంది. ఇక్కడి నుంచి కూడా మనం తెలంగాణ నుంచి ఏదైతే మెజార్టీ ఇవ్వాలనుకుంటున్నాం, దాదాపుగా 12-14 సీట్లు గెలవాలని గౌరవ మంత్రి, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నట్టుగా ఖచ్చితంగా 12 సీట్లు వస్తాయని, 12-14 సీట్లు వస్తాయని రోజు డైలీ చెప్తున్నారు. అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ఏదైతే వచ్చామో మనం రాగానే భద్రాచలం వచ్చేసరికి కరెక్ట్ డెవలప్మెంట్ చేసుకున్నాం, అదేవిధంగా డంపింగ్ యార్డ్ చేసుకున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా భద్రాచలం స్థలం లేదు, స్థలం కొరకు ఈరోజు 5 పంచాయతీలని, ఆ రోజు విభజనలో పోయిన 5 పంచాయతీలని కలిస్తే అభివృద్ధి భద్రాచలం బాగుంటుంది ఒక ఆలోచనతో మేనిఫెస్టోనే, కేంద్ర ప్రభుత్వ మేనిఫెస్టో భద్రాచలంలో
భద్రాచలం 5 పంచాయతీలు కలపాలని మేనిఫెస్టో ఉంది. ఖచ్చితంగా మన అదృష్టం బాగుంది, కేంద్రం కూడా మనం ఉంటే 5 పంచాయతీలు సంపాదించుకుని మనం ఖచ్చితంగా సంపాదిస్తాం ఒక ఆలోచన. ఎందుకంటే ఇక్కడున్న మంత్రులకి ఈ విజన్ ఉంది, ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది. ఈరోజు కేంద్రాన్ని కూడా అడిగి కేంద్రాన్ని కూడా నష్టపోయింది భద్రాచలం అని ఒక ఆలోచన ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ నెగ్గించవలసిన అవకాశం వచ్చింది, మనకు ఆలోచన వచ్చింది, మనకు అవసరం కూడా వచ్చింది. ఈరోజు నేను కూడా ఏదైతే అభివృద్ధి కావాలంటే నా గురువులు ఉన్న పార్టీకి వెళ్ళాలని ఒక ఆలోచనతో, ఏదేమైనా పార్టీని తప్పు చేశానా తప్పు చేయలేదనే దానికన్నా ప్రజల అభివృద్ధి కొరకు ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఈ నిర్ణయం కొరకు అభివృద్ధి నేను ఖచ్చితంగా ఈ నియోజకవర్గం చాలా వరకు వెనుకబడిపోయింది. అనేక సమస్యలు ఉన్నాయి, తాగునీరు, త్రాగునీరు, దాంతోపాటు పోడు సమస్య, దాంతోపాటు 3 ఫేజ్ కరెంటు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే వాజేడ్ వరకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అన్న కూడా చాలా సార్లు అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. పోరాటం చేసినా కానీ మనం వీలు కాలేదు, ఒక్క చిన్న సమస్యను కూడా చేసే పరిస్థితులు లేదు అప్పుడున్న ప్రభుత్వం. అందరికీ తెలుసు. నేను కూడా ఈసారి ఉంటే అదే జరుగుద్ది, మనం తప్పదు, నా గురువులు అందరూ ఉన్నారు, చేయాలి, ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో మన పంతాలకు దీంతో పోతే తప్పదు. మళ్ళీ నేను రాజకీయ భవిష్యత్తు 5 సంవత్సరాలు ఉండాలా లేదా కన్నా ఈ 5 సంవత్సరాలు నేను ఏం చేశానని ఒక ఆలోచనతోనే తీసుకునే స్టెప్కి ప్రజలందరినీ గమనించి ఖచ్చితంగా బలరాం నాయక్ అన్నని నేను నాతో పాటు నడిచిన ఆ రోజు గెలిపించిన వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా హస్తం గుర్తుకు ఓటేసి బలరాం నాయక్ అన్నను రేపు ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో మీరందరూ భారీగా గెలిపించండి. మీకు అభివృద్ధి కావాలి కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా మేమిద్దరం నడుస్తాం. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాం, కేంద్రాన్ని అడిగే అవసరం కూడా ఉంది, కేంద్రం కూడా చేస్తుందని మీరందరూ ఆలోచించి రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్కసారి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేసి మీరందరూ నెగ్గించండి మనవి చేసుకుంటూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.